కనకపురం గ్రామంలో శివయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 4 ఎకరాల సారవంతమైన భూమి ఉంది. ఆ భూమిలో కష్టపడి పనిచేస్తే బంగారం లాంటి ధాన్యం పండుతుంది. కాని శివయ్యకు కష్టమంటే ఆమడ దూరం. ఒంటిమీద ఒక్క చెమట చుక్క పడితే ఆయనకు ప్రాణం పోయినంత పనవుతుంది. పొలానికి వెళ్లి పారపట్టుకుని మట్టి తవ్వటం కంటే రచ్చబండ మీద కూర్చొని లేనిపోని గొప్పలు చెప్పడమంటే శివయ్యకు మహా ఇష్టం. తన చేతకానితనాన్ని, తెలివితేటలని ఊరందరికీ డబ్బాలు కొట్టుకుంటూ ఉండేవాడు. అతని భార్య గౌరి మాత్రం రోజూ ఇంటి పనులు చేసుకుంటూ, పొలం పనులు చూసుకుంటూ దేవుడిని వేడుకుంటూ ఉండేది. ఒకరోజు ఉదయం తోటి రైతులైన రంగడు, సూరి పొలానికి వెళ్తూ రచ్చబండ దగ్గర ఆగుతారు. అక్కడే కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చొని ఉన్నాడు శివయ్య. ఏంటి శివయ్య, ఎండ నెత్తికెక్కిపోతోంది, ఇంకా పొలానికి వెళ్ళలేదా? నిన్న రాత్రి వర్షం పడింది కదా, పొలంలో కలుపు తీయకపోతే పైరు ఎదిగేది ఎలా? ఒరే రంగడా, మీలాగా గొడ్డు చాకరీ చేస్తేనే పంటలు పండుతాయా ఏంటి? నా బుర్ర చూడరా, నేను పొలానికి వెళ్లకుండానే నా పైరు పెరుగుతోంది. నేను వాడే ఎరువులు, నేను వేసే మంత్రాలు మీకు తెలియవురా? ఈ ఏడాది నా మొక్కజొన్న చేను చూస్తే మీ కళ్ళు కుళ్ళుకుంటాయి. అవునులే శివయ్య, నువ్వు మహమ్మేదావివి కదా, ఏ పని చేయకుండానే ఆకాశం నుండి ధాన్యం బస్తాలు నీ ఇంట్లో రాలిపోతాయి. సరేలే, మేం వెళ్ళి మా గొడ్డు చాకిరేదో మేం చూసుకుంటాం. రంగడు, సూరి ఇద్దరూ శివయ్యను చూసి నవ్వుకుంటూ అక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోగానే శివయ్య ముఖం చిట్లించుకున్నాడు. కాలు కింద పెట్టి తనలో తాను ఇలా మాట్లాడుకున్నాడు. అసూయ, వీళ్ళందరికీ నా తెలివితేటలు చూస్తే అసూయ. తలంచుకుని మాటిలో దొరలే వీళ్ళకేం తెలుసు నా గొప్పదనం? రేపు నా పొలంలో పండే పంట చూసి వీళ్ళ కళ్ళు బైరులు కమ్మాలి. నేను రాజులా బతుకుతాను, వీళ్ళు నా దగ్గర కూలీలుగా పనిచేయాలి. వీళ్లకు నా గురించి అర్థం కాదు. గొప్పలు చెప్పిన 2 రోజుల తర్వాత శివయ్య తప్పనిసరి పరిస్థితుల్లో పొలానికి వెళ్లాల్సొచ్చింది. 6 ఎకరాల్లో మొక్కజొన్న పైరు పచ్చగా పెరిగి ఉంది. అయితే ఆ రోజు శివయ్య వెంట తన పశువులను కూడా మేత కోసం తీసుకెళ్లాడు. పొలానికి వెళ్లగానే ఎండ తీవ్రత మొదలైంది. పార పట్టుకుని కాలువ తవ్వబోయిన శివయ్యకు 10 నిమిషాలకే ఆయాసమొచ్చింది. ఈ ఎండలో ఎవడు చేస్తాడ్రా బాబూ పని అని అనుకుంటూ పారను పక్కన పడేశాడు. పొలం గట్టున ఒక పెద్ద చెట్టు ఉంది. దాని కింద చల్లటి నీడ చూసేసరికి శివయ్యకు నిద్ర ముంచుకొచ్చేసింది. తను తెచ్చిన పశువులను గట్టిగా కట్టేయకుండా ఏవో 2 పిచ్చి మొక్కలకు నామమాత్రంగా తాడు కట్టాడు. తన తలపాగాను కింద పరిచి కాలు మీద కాలు వేసుకుని చెట్టు కింద పడుకున్నాడు. అలా నిద్రలోకి జారుకున్న శివయ్యకు కలలు రావటం మొదలయ్యాయి. కలలో తను పెద్ద కోటీశ్వరుడైపోయినట్టు, ఒక పెద్ద మేడలో కుర్చీలో కూర్చొని ఉన్నట్టు, రంగడు, సూరి వచ్చి తన దగ్గర అప్పు అడుగుతున్నట్లు కలలు కంటూ గురకలు పెడుతున్నాడు. కాని వాస్తవంలో శివయ్య సరిగ్గా కట్టేయకపోవడంతో ఆ గేదె, ఆవు తాళ్లు తెంచుకున్నాయి. చుట్టూ పచ్చగా ఏపుగా పెరిగిన మొక్కజొన్న చేను వాటికి విందు భోజనంలా కనిపించింది. నెమ్మదిగా చేనులోకి చొరబడిన ఆ పశువులు కష్టపడి పెరిగిన మొక్కజొన్న కంకులను ఇష్టమొచ్చినట్టు కొరుక్కు తింటున్నాయి. చేను మధ్యలో పడి పైరును మొత్తం తొక్కి నాశనం చేస్తున్నాయి. శివయ్య మాత్రం గురకలు పెడుతూ గాఢ నిద్రలో ఉన్నాడు. గంట తర్వాత భోజనం సర్ది తీసుకుని భార్య గౌరి పొలానికొచ్చింది. దూరం నుండే తన చేను నాశనమవ్వటం చూసి ఆమె గుండె ఆగినంత పనైంది. పరుగున వెళ్లి పశువులను వదిలించి బయటకు తోలింది. ఆ తర్వాత చెట్టు కింద నిద్రపోతున్న శివయ్యను చూసి ఆమెకు కోపం, ఆవేదన కట్టలు తెంచుకున్నాయి. ఏవండి, లేవండి! ఒసేయ్ నా రాత, మీకసలు బుద్ధుందా? ఆ చేను వైపు ఒకసారి చూడండి. ఏంటే, ఏమైంది? మహారాజులా నిద్రపోతుంటే పాడు చేశావు. కల అంతా చెదిరిపోయింది. కలి చెదిరిపోవడమేంటండి, మన బతుకులి చెదిరిపోయాయి. కష్టపడి 6 నెలలు నీళ్లు పోసి పెంచిన పైరును మీ బద్ధకం వల్లే పశువుల పాలు చేశారు కదయ్యా. చూడండి, సగం చేను మొత్తం తొక్కేసి నాశనం చేసే పశువులు. చేతికొచ్చిన పంటను ఇలా మీ చేతులారా ఎలా పాడ్చేసుకున్నారండి? వీధిలో వాళ్ల ముందు గొప్పలు చెప్పడం కాదు, ముందు మన కడుపెలా నిండుతుందో ఆలోచించండి. చేను పరిస్థితి చూసి శివయ్యకు కూడా భయం వేసింది. కాని భార్య ముందు తన తప్పొప్పుకోవడం ఇష్టం లేక అహంకారంతో మాట్లాడాడు. అబ్బో, ఏదో అయిపోయినట్లు ఎందుకే అంత రాద్ధాంతం చేస్తావు? సగం పోతే పోయింది, మిగిలిన సగం పంటతోనే నేను 10 బస్తాలు తీసి చూపిస్తాను. నా తెలివి నీకు తెలియదులే, ముందు ఆ సద్ది ముద్ద ఇటివ్వు. గౌరి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ్నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయింది.
శివయ్య అహంకారం ఎంత ఉన్నా సగం పంట పోవడంతో ఆశించిన ఆదాయం రాలేదు. ఇంట్లో పూట గడవని పరిస్థితి వచ్చింది. విత్తనాలకు ఎరువులకు చేసిన అప్పులు మీదపడ్డాయి. పరువు పోతుందన్న భయంతో భార్యకు తెలియకుండా ఊర్లో ఉన్న అతిపెద్ద వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గరికి వెళ్లాడు శివయ్య. సుబ్బయ్య చాలా కపటి. రైతుల అహంకారం ఎలా వాడుకోవాలో వాడికి బాగా తెలుసు. శివయ్య గొప్పల గురించి సుబ్బయ్యకు ముందే తెలుసు. అయ్యా సుబ్బయ్య గారు, కొంచెం అర్జెంటుగా ఒక 10,000 రూపాయలు అప్పు కావాలి. నా మొక్కజొన్న చేను మీద వచ్చే ఆదాయంతో 2 నెలల్లో తీర్చేస్తాను. రా శివయ్య రా, నువ్వు మామూలోడివి కాదు కదా. నీ తెలివితేటల గురించి కనకపురం అంతా కోడై కూస్తోంది. నీలాంటి మేధావు అడిగితే 10,000 కాదు 20,000 ఇస్తాను. కానీ ఒక చిన్న పద్ధతి ఉంది. ఏంటి సుబ్బయ్య గారు ఆ పద్ధతి? మీకంటే గొప్ప? అదేం లేదు శివయ్య, నేను ఊరిలో అందరికీ అప్పులు ఇస్తాను కదా. లెక్కల కోసం ఒక కాగితం మీద సంతకం తీసుకుంటాను. నువ్వు అడిగింది 10,000, నేనిచ్చేది 10,000. కానీ కాగితం మీద 50,000 అని రాస్తాను. రేపు పొద్దున నువ్వు పెద్ద కోటీశ్వరుడు అయ్యాక సుబ్బయ్య నాకు 50,000 ఇచ్చి ఆదుకున్నాడు అని 10 మందిలో నా పరువు పెరుగుతుంది కదా. ఇది కేవలం ఒక గౌరవం కోసం అంతే. నువ్వు తీర్చాల్సింది 10,000. శివయ్య తనను సుబ్బయ్య ఇంతలా పొగుడుతున్నాడు కదా అని అబ్బురపడిపోయాడు. సుబ్బయ్య వాడుతున్న పదాన్ని నిజమని నమ్మాడు. అసలు ఆ కాగితం చదవకుండానే అహంకారంతో దర్పంగా సంతకం చేసేశాడు. ఎర్రి ఎంగలప్ప, నీ గొప్పలని గొంతుకొస్తాయి. ఆ కాగితం మీద రాసింది కేవలం 50,000 కాదురా. వడ్డీ కట్టకపోతే నీ 4 ఎకరాల భూమి నా వరం అవుతుందని రాసి ఉంది. నీ అహంకారం ఇవాళ నిన్ను నా బానిసలు చేసింది. సుబ్బయ్య దగ్గర తీసుకున్న 10,000 రూపాయలతో ఇంటికి అవసరమైన సరుకులు కొని పొలంలో పెట్టుబడి పెడతాడని గౌరి అనుకుంది. కాని శివయ్య ఆ డబ్బుతో తనకు కొత్త బట్టలు, ఊర్లో వాళ్లకు చాయలు కొనిస్తూ తన దర్పం ప్రదర్శించటం మొదలుపెట్టాడు. ఏవండి, సుబ్బయ్య గారి దగ్గర ఎందుకు అప్పు చేశారు? ఆయన ఎంత మోసగాడో ఊరందరికీ తెలుసు. పైగా డబ్బుతో విత్తనాలు కొనకుండా ఈ పట్టు పంచెలు, ఈ దర్పాలు ఎందుకండి మనకు? మీరు చేసే పనులకు నాకు గుండెల్లో వణుకు పుడుతోందయ్యా. నువ్వు నోరుమూయి గౌరీ. ఆడవాళ్లకు ముందు చూపుండదు. నేను 10,000 అడిగితే సుబ్బయ్య నన్ను ఎంత గౌరవించాడో తెలుసా? 50,000 అని రాసి మరీ నాకు అప్పు ఇచ్చాడు. అది నా మీద ఉన్న నమ్మకం. ఈ బట్టలు వేసుకుంటేనే సమాజం నాకు విలువిస్తుంది. నా తెలివి ముందు సుబ్బయ్య కూడా బలాధూర్. శివయ్య మాటలు విన్న గౌరికి వాస్తవం అర్థమైంది. తన భర్త తెలివి తక్కువతనాన్ని సుబ్బయ్య ఎలా వాడుకున్నాడో గ్రహించి ఆమె బోరున విలపించింది. కాలం గడిచింది. 6 నెలలు దాటాయి. శివయ్య పొలంలో ఎప్పటిలాగే బద్ధకం వల్ల సరైన దిగుబడి రాలేదు. ఒకరోజు ఉదయం సుబ్బయ్య శివయ్య ఇంటి ముందు వాలిపోయాడు. ఏయ్ శివయ్య, బయటకురా. అప్పు తీసుకుని 6 నెలలైనా ₹1 వడ్డీ కట్టలేదు. నా 50,000 రూపాయల అసలు, దానికి నెలకు 10% వడ్డీ, మొత్తం కలిపి 80,000 అయ్యింది. ఇప్పుడే కడతావా లేక నీ 4 ఎకరాల పొలం నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తావా? శివయ్యకు గుండె ఆగినంత పనైంది. అతని కాళ్ళు వణికిపోయాయి. అయ్యా సుబ్బయ్య గారు, మీరు ఆ రోజు 10,000 కదా ఇచ్చింది? ఏదో పేరు కోసం 50,000 రాస్తున్నాను అన్నారు కదా. పైగా 10% వడ్డీ ఏంటయ్యా? ఏంటి, నేను 10,000 ఇచ్చానా? ఏరా అబద్ధాలాడుతున్నావా? ఈ కాగితం మీద నువ్వు గుడ్డిగా సంతకం చేశావా? 50,000 తీసుకున్నట్లు, కట్టకపోతే పొలం రాసిస్తానని నీ సంతకంతో పాటే ఇక్కడ రాస్తుంది. రేపు ఉదయం సర్పంచ్ రామలింగం గారి రచ్చబండ దగ్గరికి రా, అక్కడ తేల్చుకుందాం. సుబ్బయ్య వెళ్లిపోగానే శివయ్య కుప్పకూలిపోయాడు. తన గొప్పలు, తన బద్ధకం ఈరోజు తన కుటుంబాన్ని రోడ్డున పడేశాయని తెలుసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. గౌరీ తన భర్తను ఓదార్చింది. ఏడవకండి, తప్పు చేశారు. దానికి తగ్గ శిక్ష అనుభవిస్తున్నారు. కాని ఆ మోసగాడి చేతికి మన పొలం వెళ్లనివ్వను. రేపు పంచాయతీలో నేను చెప్పినట్టు చేయండి అని ధైర్యం చెప్పింది. మరుసటి రోజు ఉదయం ఊరి రచ్చబండ దగ్గర పంచాయతీ మొదలైంది. సర్పంచ్ రామలింగం గారు, ఊరి పెద్దలు కూర్చున్నారు. సుబ్బయ్య తన కాగితాన్ని సర్పంచ్ గారికి చూపించాడు. ఏంటి శివయ్య, ఈ కాగితం మీద నీ సంతకం ఉంది. 50,000 తీసుకున్నట్లు రాసి ఉంది. అప్పు తీరుస్తావా లేక పొలం ఇస్తావా? శివయ్య భయంతో వణికిపోతుంటే గౌరీ ముందుకొచ్చింది. అయ్యా సర్పంచ్ గారు, నా భర్త ఆ కాగితం మీద సంతకం చేసింది నిజమే. కాని ఆయన తీసుకున్నది 10,000 మాత్రమే. సుబ్బయ్య గారు నా భర్త అమాయకత్వాన్ని వాడుకొని 50,000 రాశారు. నోర్మోయ్, ఏమే నీకు ఆధారాలున్నాయా? నా దగ్గర కాగితం ఉంది. ఆధారాలు ఏవీ లేవయ్యా.
కాని సుబ్బయ్య గారు ఎంత నిజాయితీపరుడో అందరికీ తెలియాలి కదా. సర్పంచ్ గారు, దయచేసి సుబ్బయ్య గారిని ఒక ప్రశ్న అడగండి. ఆయన నిజంగానే 50,000 ఇచ్చుంటే దానికి ఏ లెక్కన వడ్డీ వేశారు? 6 నెలలకు 80,000 ఎలా అయిందో ఆయన్నే లెక్క చెప్పమనండి. ఆయన నిజాయితీపరుడైతే సరైన లెక్క చెబుతారు. సర్పంచ్ గారు సుబ్బయ్య వైపు చూశారు. చెప్పు సుబ్బయ్య, 50,000కు 6 నెలల్లో 30,000 వడ్డీ ఎలా అయింది? నువ్వు ఎంత శాతం వడ్డీ వసూలు చేస్తున్నావు? సుబ్బయ్యకు తన తప్పు ఎక్కడ దొరికిపోతుందో అనే కంగారు మొదలైంది. అప్పటి వరకు శివయ్య మాత్రమే తెలివి తక్కువవాడు అనుకున్నాడు. కాని గౌరీ ఇంత తెలివిగా వలవేస్తుందని ఊహించలేదు. అది సర్పంచ్ గారు, మామూలుగా ఊర్లో 102 రూపాయల వడ్డీ కదా, వాడు సమయానికి ఇవ్వలేదు కాబట్టి 10 రూపాయల చక్రవడ్డీ వేశాను. అదేంటి తప్పా? చూసారా సర్పంచ్ గారు, ఊర్లో చట్ట ప్రకారం 2% మాత్రమే వడ్డీ వసూలు చేయాలి. కాని సుబ్బయ్య గారు దౌర్జన్యంగా 10% వడ్డీ వసూలు చేస్తున్నానని అందరి ముందు ఒప్పుకున్నారు. ఇంత దారుణమైన వడ్డీలు వేసి పేద రైతుల రక్తం తాగుతున్న ఈ పెద్ద మనిషి కాగితం మీద 10,000ను 50,000ని రాయలేడా? నా భర్త తెలివి తక్కువవాడే కావచ్చు, కాని సుబ్బయ్య గారు మోసగాడని ఆయన మాటలే నిరూపిస్తున్నాయి. ఈ మాటలు వినగానే రచ్చబండ మీదున్న ఊరి జనం ఒక్కసారిగా గుసగుసలు మొదలుపెట్టారు. చాలా మంది సుబ్బయ్య బాధితులే కావటంతో సుబ్బయ్య 10% వడ్డీ లాగుతున్నాడని సర్పంచ్తో అందరూ గొంతెత్తారు. సర్పంచ్ రామలింగం గారికి అసలు నిజం అర్థమైంది. ఆయన కోపంగా సుబ్బయ్య వైపు చూశాడు. సుబ్బయ్య, చట్టానికి విరుద్ధంగా నువ్వు పేదల రక్తం తాగుతున్నావని ఇవాళ బట్టబయలైంది. ఈ కాగితం చెల్లదు. శివయ్య నీ దగ్గర తీసుకున్నది 10,000 అని నా నమ్మకం. దానికి న్యాయబద్ధంగా ఏ 2% వడ్డీ మాత్రమే శివయ్య నీకు చెల్లిస్తాడు. నీ దౌర్జన్యానికి కుట్రకు గాను నీకు 5,000 రూపాయల జరిమానా విధిస్తున్నాను. ఇంకోసారి ఏ పేద రైతు భూమి లాక్కోవాలని చూసినా నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. సుబ్బయ్య అవమానంతో తలదించుకుని ఏమీ మాట్లాడలేక అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. శివయ్య కళ్లల్లో కన్నీళ్లాగలేదు. తన అహంకారం, తన బద్ధకం ఈరోజు తనని ఎంత కిందకు పడేశాయో, తన భార్య తెలివితేటలు తనని ఎలా కాపాడాయో అతనికి స్పష్టంగా అర్థమైంది. రచ్చబండ దగ్గరే అందరి ముందు గౌరీ చేతులు పట్టుకుని క్షమాపణలడిగాడు. నన్ను క్షమించు గౌరీ. నా చేతకానితనాన్ని గొప్పలనుకున్నాను. నా బద్ధకం వల్ల మన భూమి పోయే పరిస్థితి తెచ్చాను. ఇవాళ నువ్వు లేకపోతే నా బతుకు బజారున పడేది. ఇక నుండి చెట్టు కింద నిద్రపోను, మట్టిలో చెమట చిందిస్తాను. నా అహంకారం చచ్చిపోయింది గౌరీ. ఆ తర్వాత శివయ్యలో చాలా మార్పు వచ్చింది. గొప్పలు చెప్పడం మానేసి ఉదయాన్నే పొలానికి వెళ్లి కష్టపడి పనిచేయటం మొదలుపెట్టాడు. గౌరీ సహకారంతో 6 నెలల్లో తన పొలంలో అద్భుతమైన పంట పండించి ఊరందరి మన్ననలు పొందాడు. నోటితో చెప్పే గొప్పలు మన కడుపు నింపవు. అహంకారం ఎప్పుడూ ఆపదనే తెస్తుంది. పనిచెయ్యని వాణ్ణి చూసి మోసగాళ్లు ఆడుకుంటారు. కష్టాన్ని నమ్ముకొని తప్పును తెలుసుకొని సరిదిద్దుకున్నప్పుడే జీవితంలో నిజమైన విజయం లభిస్తుంది. ఇల్లాలి తెలివితేటలు కుటుంబానికి శ్రీరామరక్ష. కృష్ణాపురం గ్రామంలో ఉదయాన్నే కోడి కూయగానే పల్లె దినచర్య మొదలవుతుంది. ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద గడి ఉంది. అదే జమీందారు భుజంగరావు గారి ఇల్లు. ఆ ఇంటి చుట్టూ ఎకరం విస్తీర్ణంలో ఒక అద్భుతమైన పూలతోట ఉంది. కాశ్మీరు గులాబీలు, మల్లెలు, కనకాంబరాలు, బంతిపూలు ఇలా ఎన్నో రకాల పూల మొక్కలు ఆ తోటలో కొలువయున్నాయి. ఆ తోటను చూసుకోవడానికే భుజంగరావు సూరి అనే ఒక పాలేరుని పెట్టుకున్నాడు. భుజంగరావుకి మనుషుల కంటే ఆ పూల మొక్కలంటేనే ఎక్కువ ప్రేమ. జమీందారు భుజంగరావు ఉదయాన్ని చేతిలో ఒక బెత్తం పట్టుకుని గర్వంగా తోటలో తిరుగుతున్నాడు. సూరి నీళ్ల కుండలతో మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. ఒరే సూర్య, చూసావా నా తోట ఎలా మెరిసిపోతుందో? చుట్టుపక్కల 10 ఊర్లలో ఎవరికి ఇలాంటి పూల తోట లేదు. ఆ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా నా తోట చూసి ఆశ్చర్యపోయారు. ఈ మొక్కల్లో ఏ ఒక్క ఆకు వాడిపోయినా నీ వీపు మీద చర్మం బలి చేస్తాను, జాగ్రత్త. చిత్తం తురగారు, నా ప్రాణం పోయినా మీ తోటలోని పూలు వాడిపోనివ్వను స్వామి. రాత్రింబవలు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. అలా ఉండు. నా తోటలో పూసే ప్రతి పువ్వు నా పరువుకు చిహ్నం. దానికి ఏమాత్రం భంగం వాటిల్లకూడదు. ఇంతలో రామయ్య అనే పేద రైతు గేటు బయట నిలబడి దీనంగా అరుస్తుంటాడు. దొరగారు, అయ్యా, భుజంగరావు గారు, మా పశువులు నీళ్లు లేక పిట్టల్లా రాలిపోతున్నాయి. ఊర్లో చుక్క నీరు లేదు. మీ బావిలో ఒక చేదుడు
నీళ్ళిస్తే మూగజీవాల గొంతు తడుపుకుంటాను స్వామి, పుణ్యం ఉంటుంది. రామయ్య, నా బావేమైనా ధర్మసత్రం అనుకున్నావారా? నా కాశ్మీరీ గులాబీలకు మల్లెపందిరికి నీళ్లు సరిపోవట్లేదు. మీ పశువులు చేస్తే నాకేంటి? వెళ్ళండి ఇక్కడ నుండే. లోపలి నుండి జమీందారు భార్య అన్నపూర్ణమ్మ వస్తుంది. ఆమె ముఖంలో ఒక రకమైన ఆందోళన ఉంది. ఏవండి, పాపం వాళ్ల గోడు వినండి. ఆ మొక్కల మీద చూపించే ప్రేమ మనుషుల మీద, మూగజీవాల మీద కూడా చూపిస్తే దేవుడు సంతోషిస్తాడు కదండి. మన ఇంటి వెనకున్న పెద్ద బావిలో మాత్రమే నీళ్లున్నాయి. ఆ నీళ్లు ఊరి వాళ్లకిస్తే మన ఆస్తి ఏమీ తరిగిపోదు కదా. నోరు మొయ్యన్న పూర్ణ, ఆడదానివి వంటింటికే పరిమితం అవ్వు. నా నిర్ణయాలను శాసించకో. నా బావి నీళ్లు నా తోట కోసమే. ఆ దరిద్రులు వాళ్ళ కర్మకాలి నీళ్లు లేక చేస్తున్నారు. దానికి నేనేం చేస్తాను? సూర్య, రేపటి నుండి ఇంటి కాంపౌండ్ గేట్లు మూసేయండి. ఎవరు నీళ్ల కోసం నా గడప తొక్కకూడదు. రోజులు గడిచాయి. ఎండాకాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. సూర్యుడు నిప్పుల కుంపటిలా మారాడు. ఊరిలో ఉన్న బావులన్నీ ఎండిపోయాయి. పశువులు నీళ్లు లేక పిట్టల్లా రాలిపోతున్నాయి. మనుషుల గొంతులు ఎండుకుపోతున్నాయి. కాని జమీందారు భుజంగరావు మాత్రం తన ఇంటి చుట్టూ ఉన్న ఎత్తైన ప్రహరీ గోడల లోపల తన పూల తోటను పచ్చగా ఉంచుకోవడానికి రోజూ 100 బిందెల నీళ్లు పోయిస్తున్నాడు. రాత్రి సమయం సూరి అలసిపోయి ఇంటికొచ్చాడు. అతని భార్య మళ్ళీ ఒక మట్టి ముంతలో కొద్దిగా గంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఏవండి, మీ ముఖం చూస్తుంటే పేలాల్లా మాడిపోయినట్టుంది. ఉదయం నుండి ఆ దొరగారి తోటలో నీళ్లు మోసి మోసి మీ నడుము వంగిపోయింది. తీసుకోండి, ఈ కాసిన్ని గంచినీళ్లు తాగండి. మళ్ళీ నా నడుము వంగిపోయిందని నేను బాధపడడం లేదు. కానీ ఊర్లో జనం నీళ్లు లేక అల్లాడిపోతుంటే ఆ దొరగారు మాత్రం పూల మొక్కల కోసం రోజు వేల కొద్ది లీటర్ల నీళ్లు నేలపాలు చేస్తున్నారు. అది చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. మళ్ళీ నిజమేనండి. ఇవాళ్ల మధ్యాహ్నం మన పొరుగింటి రామయ్య కూతురు దాహంతో స్పృహ తప్పి పడిపోయింది. ఊర్లో ఎక్కడా చుక్క నీరు దొరకటం లేదు. ఆ దొరగారికి దయ, జాలి లాంటివి ఏమీ లేవా అండి? ఆయనకు పూల మీద ఉన్న మమకారం మనుషుల మీద లేదు. మళ్ళీ ఆయనకు ఎదురు చెప్పే ధైర్యం నాకిక్కడిది. మన బతుకులు ఆయన చేతిలో ఉన్నాయి. రేపొద్దున్నే మళ్ళీ నదికి వెళ్ళి అక్కడ అడుగున ఉన్న గుంతల నుండి నీళ్లు తోడి ఎడ్ల బండి మీద తోటకు తీసుకురావాలి. మరుసటి రోజు మధ్యాహ్నం మండుతున్న ఎండలో సూరి మళ్ళీ ఇద్దరూ కలిసి జమీందారు గారి బావి నుండి నీళ్లు తోడి తోటకు పోస్తున్నారు. అప్పుడే గేటు బయట నుండి ఒక దీనమైన స్వరం వినిపించింది. ఊరి చివరన ఉండే అనాథ ముసలావిడ గంగవ్వ చేతిలో కర్ర పట్టుకొని దాహం భరించలేక జమీందారు గారి గేటు దగ్గర పడిపోయింది. నాయనా సూరి, గొంతు ఎండుకపోతుందిరా. నా ప్రాణం పోయేలా ఉంది. ఒక్క గుక్కెడు నీళ్లు పోయండిరా. మీ రుణం తీర్చుకుంటాను. నా కళ్ళ ముందు చీకట్లు కమ్ముకుంటున్నాయిరా బిడ్డ. సూరి మళ్ళీ గబగబా పరిగెత్తుకుంటూ గేటు దగ్గరకొచ్చారు. అయ్యో అవ్వా! ఏవండి, అవ్వ ప్రాణం నిజంగానే పోయేలా ఉంది. కళ్ళు తేలేస్తుంది. త్వరగా కుండలో ఉన్న నీళ్లు తీసుకుని రండి. మళ్ళీ దొరగారికి తెలిస్తే మన గుడిసె తగలబెట్టిస్తాడు. నా చేతులు వణుకుతున్నాయి. మళ్ళీ ఆ నీళ్లు కేవలం మా కాశ్మీరీ గులాబీల కోసం తోడి తెచ్చినవి. ఎవరికైనా ఒక్క చుక్క నీరిచ్చినా నన్ను ఊరి నుండి వెలివేస్తానని దొరగారు ఖచ్చితంగా చెప్పారు. మన బతుకేమైపోవాలి? ఏవండి, గుడిసె తగలపడితే ఇంకోటి కట్టుకుందాం. కాని అవ్వ ప్రాణం పోతే దేవుడు మనల్ని క్షమించడు. పూల మొక్కలకు నీళ్లు పోయకపోతే అవి వాడిపోతాయి. కాని మనిషికి నీళ్లు పోయకపోతే ప్రాణమే పోతుంది. దొరగారిచ్చే శిక్ష కంటే ఈ అవ్వ ప్రాణం ముఖ్యం. భయం వదిలేయండి. ఆ పాపం దొరగారినే కమ్మేస్తుంది, మనల్ని కాదు. తీసుకురండి ఆ నీళ్లు. సూరి భార్య మాటలకు తన భయాన్ని పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక ముంతలో నీళ్లు తెచ్చి గంగవ్వకు తాగిస్తాడు. చల్లగా ఉండండి బిడ్డలారా. నా ప్రాణాన్ని నిలబెట్టారు. ఈ మండుటెండలో మీరు పోసిన ఈ నీళ్లు అమృతంతో సమానం. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. గంగవ్వకు నీళ్లిచ్చిన తర్వాత సూరి మరియు మల్లి మిగిలిన కొద్దిపాటి నీళ్లను తోటలోని గులాబీ మొక్కలకు పోశారు.
కాని నీళ్లు సరిపోక 2 గులాబీ మొక్కలు కొద్దిగా వాడిపోయాయి. సాయంత్రమయ్యింది. జమీందారు భుజంగరావు తోటను పరిశీలించడానికి వచ్చాడు. ఆయన కళ్ళు గద్ద కళ్ళెల్లా అణువణువు వెతుకుతున్నాయి. అకస్మాత్తుగా వాడిపోయిన 2 గులాబీ మొక్కలను చూసి ఆయన ఉగ్రరూపం దాల్చాడు. ఓరేయ్ సూర్య, ఇటురారా. ఏమిటిది? ఈ గులాబీ మొక్కలు ఎందుకు వాడిపోయాయి? నేను నీకు చెప్పలేదా వీటికి రోజు ఖచ్చితంగా 10 బిందెల నీళ్లు పోయాలని? నా మాట జవదాటుతావా? క్షమించండి దుర్గారు, ఇవాళ బావిలో నీళ్లు బాగా అడుగంటాయి సామి. ఉన్న నీళ్లు తోడి తెస్తుంటే దారిలో గంగవ్వ దాహంతో స్పృహ తప్పి పడిపోయింది. ప్రాణం పోయేలా ఉందని ఆ గులాబీల కోసం తెచ్చిన నీళ్లలో కొద్దిగా ఆమెకు తాపించాను సామి. గొంతులో ప్రాణం ఆడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. కావాలంటే నన్ను కొట్టండి, నా జీతం కోసేయండి, కానీ క్షమించండి. ఎంత ధైర్యం రా నీకు? నా నీళ్ళ మీద నీ పెత్తనమేంట్రా? నా గులాబీల ప్రాణం తీసిన నీ ప్రాణం నేనెందుకు తీయకూడదు? నా ప్రతిష్ట అయిన ఈ తోటను నాశనం చేస్తావా? అక్కడికి అన్నపూర్ణమ్మ పరుగున వస్తుంది. ఏవండి, శాంతించండి. వాడు చేసిన దాంట్లో తప్పేముంది? ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాడు. పూల మొక్కలు రేపు మళ్లీ చిగురుస్తాయి, కాని పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. ఈ ఒక్కసారికి వదిలేయండి. నువ్వు మధ్యలో మాట్లాడకు అన్నపూర్ణ. నా మాటే ఈ ఊరికి శాసనం. ఒరేయ్ సూరే, జీతం కాదురా, మీ ఉనికే ఈ ఊరిలో లేకుండా చేస్తాను. నా తోటలోకి అడుగు పెట్టే అర్హత నీకు లేదు. రేపు ఉదయం సూర్యోదయం అయ్యేలోపు నువ్వు నీ భార్య ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. లేకపోతే మిమ్మల్ని చెట్టుకు కట్టేసి కొరడాతో కొట్టిస్తాను. గెట్ అవుట్. సూరి మళ్ళీ ఎంత ఏడ్చినా కాళ్లు పట్టుకున్నా ఆయన కరుణించలేదు. వారు భారమైన గుండెతో తమ గుడిసెకు చేరుకుని మూటాముల్లే సర్దుకుంటున్నారు. అదే రాత్రి జమీందారు గారి ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. దయగల మనసున్న అన్నపూర్ణమ్మకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం, వాంతులు మొదలయ్యాయి. ఊరిలో ఉన్న నాటు వైద్యుణ్ణి పిలిపించారు. పరిస్థితి చేయి దాటిపోతుంది. దొరగారు, ఆ అమ్మగారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. తీవ్రమైన వడదెబ్బతో పాటు లోపల విషజ్వరం ప్రబలింది. రక్తం కలుషితమైంది. ఏదో ఒకటి చేయండి. నా ఆస్తి మొత్తం రాసిస్తాను. నా భార్యను బతికించండి. నా ప్రాణం ఆమెలోనే ఉంది. దయచేసి ఏదో ఒక మందు ఇవ్వండి. దొరగారు, ఇక్కడ ఆస్తి పనికిరాదు, ఔషధం కావాలి. ఆమెను బతికించాలంటే అమృతవల్లి అనే ఒక అరుదైన మూలిక ఆకులు కావాలి. వాటిని రసం తాగితేనే అమ్మగారు బతుకుతారు. కాని ఈ భయంకరమైన కరువుకు అడవిలో ఉన్న ఆ మొక్కలన్నీ ఎప్పుడో ఎండిపోయాయి. ఎక్కడ ఆ మొక్క బతికి ఉండే అవకాశం లేదు. ఇక ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి. భుజంగరావు కుప్పకూలిపోయాడు. తనకున్న లక్షల ఆస్తి, తనకిష్టమైన పూలతోట తన భార్య ప్రాణాన్ని కాపాడలేకపోతున్నాయని తెలుసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ విషయం ఊరంతా పాకింది. ఊరు విడిచి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న సూరి మల్లీలకు కూడా ఈ వార్త తెలిసింది. తనను వెళ్లగొట్టిన యజమాని అయినా ఆయన భార్య ఎంతో మంచిది కావటంతో వారు వెంటనే తమ ప్రయాణాన్ని ఆపుకొని దొరగారి ఇంటికి పరుగు తీశారు. వారితో పాటు ముసలవ్వ గంగవ్వ కూడా ఆయాసపడుతూ అక్కడికి చేరుకుంది. ఆమె చేతిలో ఒక పచ్చని ఆకుల గుత్తి ఉంది. దొరగారు, అమ్మగారికి ఎలా ఉందండి? స్పృహ వచ్చిందా? నా అహంకారం నన్ను నిలువునా ముంచింది సూరే. నా భార్యను బతికించుకోలేకపోతున్నాను. అమృతవల్లి మొక్క కోసం 10 ఊర్లు మనుషులను పంపాను, కానీ ఎక్కడా లేదు. నా బతుకు శూన్యమైపోయింది. ఏడవకండి దొరగారు, అమ్మగారికి ఏమీ కాదు. ఆ దేవుడు ఇంకా ఆమెను పిలవలేదు. ఇదిగో మీరు వెతుకుతున్న అమృతవల్లి ఆకులు. గంగవ్వ చేతిలో ఉన్న పచ్చని ఆకులను చూసి వైద్యుడు భుజంగరావు ఆశ్చర్యపోయారు. అద్భుతం! ఇది నిజంగా అమృతవల్లే. ఈ మండుతున్న కరువులో ఈ మొక్క ఇంకా బతుకుందా? ఎక్కడ దొరికింది గంగవ్వ నీకిది? ఇది అడవిలో దొరకలేదు బాబు. నా గుడిసె వెనక పెరట్లో ఉంది. 2 నెలలుగా ఎండలకు అది కూడా వాడిపోయి చచ్చిపోయే స్థితికొచ్చింది. కాని నిన్న మీ పాలేరు సూరి, వాడి భార్య మళ్ళీ దొంగచాటుగా నాకు తెచ్చిచ్చిన నీళ్లల్లో నా గొంతు తడుపుకొని మిగిలిన నీళ్లను ఆ మొక్కకు పోసి ప్రాణప్రదంగా కాపాడుకున్నాను. దొరగారు,
మీ అహంకారం ఈ గులాబీ తోటను పెంచింది. కాని మా సూరిబాబు దయ నా ప్రాణంతో పాటు ఈ ఆకును కూడా బతికించింది. ఒక ప్రాణాన్ని కాపాడితే అది 100 ప్రాణాలను కాపాడుతుందని పెద్దలు ఊరికే అనలేదు. సూరి చేసిన దానమే ఇవాళ ఆ మొక్క రూపంలో అమ్మగారి ప్రాణాలు కాపాడుతోందయ్యా. వైద్యుడు వెంటనే ఆ ఆకులతో పసరు తయారు చేసి అన్నపూర్ణమ్మకు తాగిస్తాడు. కొద్దిసేపటికే ఆమె స్పృహలోకి వస్తుంది. తన భార్య కళ్ళు తెరవగానే భుజంగరావు ఇలా అంటాడు. నన్ను క్షమించు సూరి, నన్ను క్షమించు గంగవ్వ. ఎంత తప్పు చేశాను నేను. నా కళ్ళు నెత్తికెక్కి ఏది నిజమైన సంపదో మర్చిపోయాను. దేనికి పనికిరాని పూల మొక్కల కోసం నీళ్లు వృధా చేశాను, కానీ తోటి మనుషుల దాహం తీర్చలేకపోయాను. ఇవాళ నా పూల తోట నా భార్యను బతికించలేదు. మీరు చూపించిన మానవత్వమే నా భార్యకు ఊపిరిపోసింది. పూల కంటే మనుషుల ప్రాణాలు ఎంతో విలువైనవి అని నాకు గట్టిగా బుద్ధి వచ్చింది. ఇప్పటికైనా మీకు తత్వం బోధపడినందుకు నాకు సంతోషంగా ఉందండి. ఇకనైనా దేవుడిచ్చిన సంపదను 10 మందికి పంచుదాం. ఖచ్చితంగా అన్నపూర్ణ. సూరి, ఇవాల్టి నుండి నువ్వు నా పాలేరువి కాదు, నా తమ్ముడివి. నా ఇంటి గేట్లు ఈ క్షణం నుండి ఊరి ప్రజలందరికీ తెరిచి ఉంటాయి. రామయ్య లాంటి వాళ్ళందరూ వచ్చి నా బావి నీళ్లు వాడుకోవచ్చు. నా బావిలోని నీళ్లు ఊరందరికీ చెందుతాయి. ఆ పూల తోటను తీసేసి అక్కడ పేదలకు అన్నం పెట్టే సత్రం కట్టిస్తాను. ఊరి జనమంతా జయజయధ్వానాలు చేశారు. సూరి మల్లి తమ సత్ప్రవర్తనకు తగిన గౌరవం పొందారు. జమీందారు గారి అహంకారం తొలగిపోవటంతో ఆ కృష్ణాపురం గ్రామంలో కరువులో కూడా వసంతం వికసించింది. అందమైన పూల కంటే ఆపదలో ఆదుకునే దయగల మనసు ఎంతో సుగంధభరితమైంది. మానవత్వాన్ని మించిన ఆస్తి, పరోపకారాన్ని మించిన అందం ఈ లోకంలో మరొకటి లేదు.